రాంపోతినేని గారి రెడీ సినిమా అనుకుంటా. దాంతో ఎంఎస్ నారాయణ గారు ఓ డైలాగ్ చెప్తారు పూజారి గెటప్లో. ఆ బ్లాక్ ఫేస్ వచ్చేసి పిచ్చి బాగా ముదిరిపోయింది మీకు అంటాడు. ఆ డైలాగ్ గుర్తొచ్చింది అనమాట కొంతమందిని చూస్తుంటే, కొన్ని కామెంట్లు చూస్తుంటే. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో మన కళ్యాణ్ పడాల గురించి, మన కళ్యాణ్ పడాల సాంగ్ రిలీజ్కు టైంలో జరగబోయే కుట్రల గురించి మరిన్ని బయటకు వచ్చినాయి అనమాట. ఇంకొక 2 బయటకు వచ్చినాయి అనమాట. సో దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిచ్చిమొహం గురించి మాట్లాడుకుందాం. పక్కన ఫోటో చూస్తున్నారు కదా, కామెంట్ ఏముంది అక్కడ? నేను బీ కేర్ఫుల్ కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ అని పెట్టిన వీడియో కింద కళ్యాణ్ సాంగ్ రాబోతుంది, కుట్రలు జరగబోతున్నాయి, జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అలర్ట్ చేశానే ఓ వీడియోలో, మిమ్మల్ని జాగ్రత్త పరిచాను కదా. ఆ వీడియో కింద పెట్టింది అనమాట కామెంట్. ఇది అబ్బాయో అమ్మాయో పెట్టారో నాకు తెలియదు, తనూజ గారి ఫ్యాన్ అని చెప్పేసి తనూజ గారి ఫోటో పెట్టుకున్నారు అనమాట. ఏమని పెట్టిందంటే, నన్ను చాలా రోజులు చూస్తుందంట, నా వీడియోలు చాలా రోజులు చూస్తుందంట, చాలా సహనంతో ఎదురు చూస్తుందంట, చాలా సహనంతో ఉందంట, నాకు సిగ్గు లేదంట, నాకు శరం లేదంట, నాకు మానం లేదంట, నాకు ఆత్మసాక్షి లేదంట, ఇలాంటివి ఇది ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి బెదిరేస్తుంది. ఏం యాక్షన్ తీసుకుంటావమ్మా? నువ్వు అమ్మాయో అబ్బాయో నాకు తెలీదు, ఏం యాక్షన్ తీసుకుంటారు చెప్పండి నాకు. ఈ కామెంట్ పెట్టిన వ్యక్తిని అడుగుతున్నా, ఏం యాక్షన్ తీసుకుంటారు? కోర్ట్స్ ఏమైనా అంత ఖాళీగా ఉన్నాయనుకుంటున్నారా? మీకోసం ఎదురు చూస్తున్నాయి అనుకుంటున్నారా? ఒక నెల్లూరు కోర్టులో 20,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోర్టులు ఉన్నాయి, ఎన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి? నీ బొచ్చులో కేసు తీసుకొచ్చి నాకు శిక్ష విధిస్తావా నువ్వు? బుద్ధి ఉందా లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టొచ్చావా? ఫ్రిడ్జ్లో పెట్టి కామెంట్ పెడతారంటే నాకు అర్థం కాదు. అవేమన్నా క్రికెట్ కోర్టులు అనుకుంటున్నారా? కేసులు ఏమైనా సూట్ కేసులు అనుకుంటున్నారా? ఎంతమంది బెదిరిస్తారా నాకు అర్థం కాదు. ఎంతమంది బెదిరిస్తారు? ఇలాగే ఒక సోడా బుడ్డి గారు బెదిరించాడు. సోడా బుడ్డి అని ఒకడు ఉన్నాడులేండి, వాడు బెదిరించాడు. ఏమని బెదిరించాడు? మాట్లాడితే కేసులు పెడతామని బెదిరించాడు, మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని బెదిరించాడు, నా అడ్రస్ తెలుసుకున్నా అన్నాడు, నా ఫోన్ నెంబర్ తెలుసుకున్నా అన్నాడు, నా ఊరి పేరు, నా పనిచేసే పేరు అన్నీ తెలుసుకున్నా అన్నాడు. అది టైప్ చేసి కొరియర్లో పంపించడానికి 4 రోజులు పట్టుద్దా? మరి 4 అయింది, ఇంకా అతి లేదు గతి లేదు, అత్త లేదు, ఇంకా రాదది నాకు తెలుసు. ఇంత పెద్ద 15 నిమిషాల వీడియో చేసి పెట్టారు. 15 నిమిషాల వీడియో చట్ట ప్రకారంగా నన్ను ఎలాగ ఏం పీకలేరని చెప్పి. ఎంతమందికి అని చెప్పాలి, ఎన్నిసార్లు అని చెప్పాలి? ప్రతి ఒక్కడికి లీగల్ ఇష్యూ, లీగల్ యాక్షన్ అంటే పెద్ద కామెడీ అయిపోయింది. కోర్టులు అంటే పెద్ద కామెడీ అయిపోయినాయి ఒక్కొక్కరికి. ఇది ఎందుకో తెలుసా? ఈ కడుపు మంట ఎందుకో తెలుసా? కళ్యాణ్ సాంగ్ రాబోతుందని వీళ్ళ కుట్రలు బయట పెట్టాను కదా. కళ్యాణ్ సాంగ్ రాబోతుంది, ఈ కుట్రలు చేయబోతున్నారని చెప్పేసి కొన్ని కుట్రలు బయట పెట్టాను కదా, దానికి కడుపు మంట వీళ్ళకి అంతే. నాకు తెలిసి వీళ్ళు తనూజ ఫ్యాన్ కూడా కాదు, తనూజ బొమ్మ పెట్టుకున్నారు అంతే, తనూజ గారి ఫోటో పెట్టుకున్నారు అంతే. తనూజ ఫ్యాన్ కాదు ఇవిడే, అది వాడో ఆవిడో నాకు తెలియదు. తనూజ ఫ్యాన్ అయితే కాదు. కుట్రలు బయట పెడుతున్నాను కదా, అది ఎందుకు మండుతుంది వీళ్ళ కడుపు మంట, అది వీళ్ళ కడుపు మంట. కళ్యాణ్ పడాల సాంగ్ రాబోతుంది, దానికోసం మేము సపోర్ట్గా నిలబడ్డాం కదా, అందుకో కడుపు మంట. నాకు అర్థమైంది, నాకైతే అదే అర్థమైంది. ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా, మీరు పెట్టిన కామెంట్లు కానీ, మీరు తీసుకుంటా అన్న లీగల్ యాక్షన్ కానీ, ఏ యాక్షన్ అయినా తీసుకోండి, నేను వీడియోలు ఆపేదే లేదు. ఇలాంటివన్నీ నాకు దాంతో సమానం, అర్థమైందా? మీ బెదిరింపులు, మీ కామెంట్లు, ఇవన్నీ నాకు నా బొచ్చుతో సమానం. ఏం చేస్తారో చేసుకోండి, ఏం పీకుతారో పీక్కోండి, నేనైతే వీడియో ఆపేదే లేదు. ఏం అంతకు మించి నేను మాట్లాడకూడదు. ఏం చేస్తారో చేసుకోండి, సరేనా? నేనైతే వీడియోలు ఆపను. నువ్వు మరీ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి రా, నీకు నేను నా లాయర్ నెంబర్ ఇస్తాను, క్లియర్గా మాట్లాడుతున్నావు. కింద రిప్లై కూడా ఇచ్చాను కదా నీకు, మా లాయర్తో మాట్లాడుకో, సరేనా? ఇకపోతే కళ్యాణ్ పడాల మీద జరుగుతున్న మరొక కుట్ర బయటకు వచ్చిందనమాట. అదేంటంటే మన మ్యూచువల్ ఫ్యాన్స్ టార్గెట్గా, వీళ్ళు చేసేదంతా మన మ్యూచువల్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తారు. ఎందుకు? మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. మ్యూచువల్ ఫ్యాన్స్ని దెబ్బ కొడితే ఇంకా డల్ అయిపోతారు. కళ్యాణ్ పడాల సాంగ్ హిట్ కాకుండా ఆపచ్చని ఒక కుట్ర చేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ముద్దమందారం పార్ట్ 2 అంట, ముద్దమందారం సీరియల్ పార్ట్ 2 అంట, అది రాబోతుందని చెప్పేసి ప్రచారం మొదలుపెట్టారు. నేను చెప్పానా అడ్డమైన ప్రచారాలు, అడ్డమైన కుట్రలు చేస్తారని? నేను చెప్పానా? నేను చెప్పింది జరుగుతుంది. ముద్దమందారం పార్ట్ 2 రాబోతుంది అని చెప్పేసి ప్రచారం స్టార్ట్ చేశారు. శివాజీ గారి బజ్లో తనూజ సీరియల్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు సినిమాలు ఇవే ఇంట్రెస్ట్ అని చెప్తే, ఆ మాటను కూడా మర్చిపోతాం మేమన్నా? అంత మతిమరుపు నా కొడుకులమా? మా తనూజ చెప్పింది మర్చిపోవడానికి, ముద్దమందారం 2 అంటే నమ్మేయడానికి?
ఇదంతా కూడా కళ్యాణ్ సాంగ్ హిట్ చేయకుండా ఉండడానికి ప్రతి ఒక్కటి కళ్యాణ్ సాంగ్ హిట్ కాకుండా చూడడం కోసమే చేస్తున్నారు. ఇంకా లేక కొత్తగా ఇంకొక మాట చెప్పారు కదా, నా కింద కామెంట్స్ కొన్ని కనబడ్డాయి కదా, కళ్యాణ్ వైఫ్ పూజ అని చెప్పి. ఆ పూజ ఎవరో కాదండి, ఆవిడ సిస్టర్. పూజ అనే ఆవిడ కళ్యాణ్ పడాలకి సిస్టర్ అంట, వరుసకి సిస్టర్ అవుద్దంట, చెల్లెలు. ఆవిడ పెళ్లి ఆగస్టులో ఉందంట. దాన్ని వాడేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది కళ్యాణ్ పడాల కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్కి చెప్దాం, అది వాళ్ళని మానసికంగా తగ్గు చేయడం చూస్తున్నారు అనమాట, డల్లు చేయడానికి చూస్తున్నారు, సాంగ్ని హిట్ కాకుండా ఆపడానికి చూస్తున్నారు. ఇవన్నీ కూడా కుట్రలే, అన్నీ కూడా, ఒకటి కాదు రెండు కాదు, ఇంకా మరిన్ని కుట్రలు బయటకు రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, సాంగ్ రిలీజ్ అయ్యే వరకు వీడియోలు చేస్తూనే ఉంటాను వీళ్ళ మీద, ఈ విషయాల మీద. ఎవడెన్ని కామెంట్లు పెట్టుకునివ్వండి, ఎవడెన్ని యాక్షన్లు తీసుకుంటారో తీసుకొనివ్వండి, భయపడేదే లేదు, ఆపేదే లేదు. తీసుకోండి, ఎవడెన్ని తీసుకున్నాడో తీసుకోండి, సరేనా? అదనమాట. జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఫేక్ ప్రచారాలన్నింటినీ దూరంగా ఉండండి, నమ్మకండి. అంతేనా? ఓకే, బై.